ఈ సుందరి గాని సుందరికి నేను చూస్తే కాళ్ళు ఉండవు, కార్తిక్ గారు చూస్తే కాళ్ళు ఉంటాయంట్రా. నువ్వే అన్నావు కదరా కార్తీక్ గాడు గాడ్ అని, అందుకే కనిపిస్తున్నాయేమోరా. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే సిల్లీగా జోక్ చేయి. సర్లే ఈ ఒక్క విషయంలో నేను నమ్ముతాలే. వాళ్ళు ఖచ్చితంగా దయ్యాలే. కాదురా పిశాచాలు. రెండు ఒకటేరా. రెండు ఒకటైతే తెలుగులో వేరు వేరు అర్థాలు ఎందుకుంటాయరా? కార్తిక్ గాడికి ఎంత చెప్పినా అర్థం కాదే. రే ఒకసారి పైకి చూడు. ఇప్పుడు ఎన్నెలు చూసి ఎంజాయ్ చేసే టైమరా ఇది? వెన్నెల కాదురా, కార్తీక్ హనీ ఉన్నారు. ఏంటి? వారిని ఏం ఎంజాయ్ చేస్తున్నారా? మనల్ని వదిలేసి ఎలా ప్రేమించుకుంటున్నారా? ప్రేమ దోమ. ఎక్కడ అమ్మాయితో మనం ఇదవుతామని చెప్పి నాకు ముందే డౌట్ వచ్చిందిరా డాన్సర్ తో లవ్ ఏంటని. ప్రేమ అనే దాన్ని ఒకటి అడ్డం పెట్టి ఆ అమ్మాయిని మనకి దక్కకుండా చేస్తున్నారా. ఇప్పుడు చూడు వాళ్ళు అక్కడ లేరు. పదరా వెళ్ళి తెలుసుకుందాం. పద. निगाहों से देखें तो आईने में केवल इंसान का अक्स दिखाई देता है और ध्यान से देखें तो आईना पूरी दुनिया का प्रतिबिंब है. అరే కార్తీక్ ఏం చేస్తున్నావురా? దయ్యంతో ఒక రాత్రి అనే రియాలిటీ షో చూస్తున్నారా? అరే ఆంజనేయ దండకమో హనుమాన్ చాలీసో రెండెందుకురా? రెండిట్లో ఏవో ఒకటి నీకెందుకు? అలాంటివి చూడక ఇవి ఎందుకురా? దయ్యం అనగానే మోటేసిన పంపులా అలా తడిచిపోయింది అంటరా. దయ్యం అంటే వీళ్ళు దానికే తడిసిపోతురా. రే మధ్యలో మా నాన్న చేశారా? మీ నాన్న మీ అమ్మకే భయపడతాడు, దయ్యానికి భయపడ్డా? అవునరా, మా నాన్న దయ్యం కన్నా మా అమ్మకే ఎక్కువ భయపడతారా. అయినా ఇవంతా కాదు, మనం వచ్చిన కర్తవ్యం ఏంటి? ఏంట్రా వీడు కర్తవ్యంలో విజయశాంతి అంటాడు. కార్తిక్ మాటలు మార్చొద్దు. వాటి చెప్పేదేందో నీకు తెలుసు. నేను ఆల్రెడీ చెప్పా ఐ మీన్ లవ్ విత్ హనీ అని. స్వామి వివేకానంద, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ ఇచ్చినా వేరేవాడు పేకాటల్లో జోకర్లా నేను తీసి పక్కకు పడేసి లైఫ్ ఎత్తుకెళ్లే ఆస్కారం ఉంది. అయినా బెంజికార్ లాంటి నువ్వెక్కడ, షేర్ ఆటోలని తనెక్కడ? ప్రేమకి కార్లు బంగ్లాలు ఇలాంటివి డిఫరెన్స్ ఏముండవురా. ఎక్కడెక్కడి నుంచో తాజ్మహల్ చూడడానికి జనం ఎందుకు వస్తారో తెలుసా? ఎత్తుగా ఉంటుందని కాదు, అక్కడ కొద్దిగా ప్రేమ ఉంటుందని. అది కాదు బాబా రామ్దేవ్, ఆప్తావా నీ నీతి వాక్యాలు? రే నువ్వు వెళ్తావా వెళ్ళవా? నన్ను వెళ్ళి అయినా నిన్ను అడిగేదేంద్రా, నేను వెళ్తున్నా. రే అబ్బా ఆహా ఏమందంరా. ఒక్కసారి అనుభవిస్తే చాలు. అయితే అప్పుడప్పుడు తాండ్రా. అరే కార్తీక్ నువ్వు పోరా. రే పోరా. నేనే పోతాను. ఏ ఛీ, महाराज वो दुष्ट आत्मा हमारे अनुमान से अधिक शक्तिशाली निकली. ये काम हमसे नहीं होगा महाराज. आपने इनकार कर दिया तो లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలిరా. మూత డ్రైవ్ అనుకో. ఎరా సీను నువ్వు వెళ్తావా? అరే రాజు సీన్తో మనకంది కానీ ఇంకోసారి వెళ్దామా? రే ఇంకొక అడుగు ముందుకేశారు కాళ్ళు విరగొట్టి వీల్ చైర్ గిఫ్ట్గా ఇస్తాను. హనీ. హాయ్ కార్తిక్, నువ్వేంటిలా? నీతో చాలా విషయాలు మాట్లాడాలి హనీ. మాట్లాడాలా చెప్పాలా? అంటే అంత ఖచ్చితంగా అడిగితే నువ్వు అంటే ఇష్టమని చెప్పాలి. మన ఫ్యూచర్ గురించి మాట్లాడాలి హనీ. ఆహా. అని నేను మా ఫ్రెండ్స్లా కాదు, వాళ్ళంతా వెధవలు. ఎంతైనా నీ ఫ్రెండ్సేగా. అవును, అంటే అలా కాదు. ఎలా కాదు? నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు ప్లీజ్. ఈ మాత్రానికి కన్ఫ్యూజ్ అయిపోతే మరి లైఫ్ లాంగ్ ఎలా చూసుకుంటావురా మగడా? అంటే లైఫ్ లాంగ్ అంటే ఏంటి ఒప్పేసుకున్నట్లేనా? అయ్యో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ హనీ. ఐ లవ్ యూ టూ.
ఈ ఆనందంలో నేను చచ్చిపోయినా పర్లేదు తెలుసా? అయ్యో తప్పకుండా నీ కోరిక నేను తీరుస్తాగా. ఏంటి? నీకు నీవుగా చనిపోయే అవకాశం రానివ్వను కార్తీక్. ఓహో అదా. ఎలా ఉంది కార్తీక్? హాయిగా ఉంది. మరి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.